ఆదం హవ్వలు ఆదికాండము 3:2-1 నుంచి చదువుతుంటే, సర్పము సాతాను శోధనగా మరి హవ్వను వాడుకుంది. హవ్వ ఎంతగానో ప్రయాసపడ్డది. ఎందుకు తెలుసా? నరుల మాటలు విన్నవారు ఎప్పుడు కూడా నష్టపోతారు. నరుల మీద అంచు పట్టుకొని నడిచేవారు ఎప్పుడు కూడా మునిగిపోతారు. కానీ దేవుడి మార్గంలో నడవాలి, దేవుడితో విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటాము, ఎంత బాధపడుతున్నాము. ఈరోజు ప్రతి అవసరం కూడా దేవుడు తీర్చాలని మనం కోరుకోవాలి. దేవుడు మనకు తీర్చితే దేవుడు ఏం చేస్తాడని మనకు ఆశీర్వదిస్తాడు, మనకు బలపరుస్తాడు. దేవుడు మాట వింటే మనకు అవసరాలన్నీ తీరుస్తాడు. దేవుడు స్నేహితులకు నమ్మిన వారు మన మాట వినకుండా మనకు మోసం చేయొచ్చేమో, మరి బంధువుల్ని మోసం చేయొచ్చేమో, రక్త బంధువులు మోసం చేయొచ్చేమో, తోడపుట్టిన వాళ్ళు మోసం చేయొచ్చేమో, కడుపులో పుట్టిన బిడ్డలు కూడా మనకు మోసం చేయొచ్చేమో. కానీ దేవుడు మనకు మోసము చేసేవాడు కాదు, కానీ మేలు చేసే దేవుడు. ఈరోజు ఈ మందిరము యెహోవా వీరే ప్రార్థన మందిరములో ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు. ₹1 లేకుండా దేవుణ్ణి నేను ప్రార్థన చేసుకుంటే ఆ ప్రభు చిత్తములో ఎంత సహకరించారండి, ఎంత సహకరించాడు. రేపల్లి దగ్గర మరి ఎంత విశ్వాసము కలిగి ఉంది ఆ బిడ్డకు. ఈరోజు కూడా నాయన ఆ బిడ్డ సహాయం చేస్తూ ఉంటాడు. ఆ బిడ్డని నేను మర్చిపోను. ఆ ప్రభు చిత్తంలో ఎవరైతే మందిరం కొరకు కానుక పంపించారో, మందిరం కొరకు ఎవరైతే గుప్పెట్లు ఇప్పారో వాళ్ళకి 100 వేయింతలుగా దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా ఉంచుకోవచ్చు డబ్బు. కానీ రూపాయి లేకుండా ఒక మందిరము కట్టడం చాలా గొప్ప సంగతి. ఆ దేవుడి చిత్తము. మళ్ళీ నేను ప్రయాసపడకుండా, ఎవరి దగ్గర అడగకుండా దేవుడు సహాయం చేశారు. ఒక సేవకులు మరొక చోట వాక్కు ద్వారాలో చెప్తున్నారంట, ఒక స్త్రీ మందిరం కట్టాలంటే మాటలు కాదు, ఎంత పట్టుదల అక్కలో ఉంటే మందిరం కట్టి నడుపుతున్నారు, ఎంత సేవ చేస్తున్నారని ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకు తెలుసా? ఒక సేవకులది బాధ మరొక సేవకులకు తెలుస్తుంది. కానీ ఒక స్త్రీని అయ్యి ఎంతగా ప్రయాసపడి ఆయన కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసుకుంటా ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుకొని. నా దేవా, నా రక్షకుడా, ఈ భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు నీ మాటక ఉన్నారు. నువ్వు పిలిస్తే వచ్చినవారు. ఈ భూమి మీద ప్రతి జీవి కూడా నువ్వు పిలిస్తే వచ్చినవారు. మనిషిని నాయన మట్టితో బొమ్మను చేశావు, నీ జీవం పోసావు. జీవమే నీ దగ్గరికి యాత్రలో ఉంటుంది. ఈ మట్టిలోనే పోతుంది. ప్రభువా, ఈ లోకంలో మనం సంపాదించుకున్నది ఏది మనది కాదు అయ్యా. మనము అయ్యా మన కాలం చెల్లిందంటే నాయన పరలోకం రాజ్యము కావాలంటే మంచి మార్గంలో నడవాలి. యాత్ర ముగించిన దాకానే తర్వాత నాయన బంధువులైనా, స్నేహితులైనా, తోడబుట్టిన వాళ్ళైనా, బంధువులైనా, చేసుకున్న భార్య కానీ, భర్త కానీ, కడుపులో బిడ్డలు కానీ అయ్యా అందరూ కూడా మనకు ప్రయాసపడి మనకు వ్యర్థంగానే చూసేవారు. కానీ ఈ లోకంలో నువ్వు మాత్రమే నాయన మా ఆత్మ రక్షిస్తున్నావు. మా ఆత్మ నీ రాజ్యానికి వారసులు చేసుకుంటున్నావు. మంచి మార్గం, మంచి నడక, ఆలోచన మాకు ఇచ్చావు ప్రభువా. మీకే వందనాలయ్యా, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, ఈ రాష్ట్రాలకు, ప్రతి రాష్ట్రాలకు మీరు దీవించి ఈ లోకంలో ఉన్న ప్రతి వారిని మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన కానుకని కూడా 100 వేయింతలుగా మీరు చేసి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, ఆశీర్వదించే దేవుడు పోయా, సహాయము దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలు యేసు నామములో. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అందరి కొరకు ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నాను. అందరి కొరకు ప్రార్థన చేసిన దేవుడు మన కుటుంబం ఆశీర్వదించబడతాము, మంచిగా ఉంటాము. ప్రతి అవసరము కూడా మనకు దేవుడు తీరుస్తాడు కాబట్టి